హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 20 స్టేల్స్. సో మేము రీసెంట్గా వచ్చిన ఒక లాంగ్ వీకెండ్కి మైసూర్ వెళ్ళాము. ఫస్ట్ మేము డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుండి చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఇట్ టుక్ 3 hours. సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు. నెక్స్ట్ మేము చాముండేశ్వరి టెంపుల్ నుండి మైసూర్ ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాం గైస్. మైసూర్ ప్యాలెస్కి ఎంట్రీ ఫీజు ఉంది, 100 రూపీస్ పర్ పర్సన్. ఇది మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ. సో ఇక్కడ నుండి మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాం ఫ్రెండ్స్. మేము వెళ్ళింది లాంగ్ వీకెండ్ కదా, చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. సో మీరు మాత్రం వెళ్ళాలనుకుంటే ఎప్పుడు లాంగ్ వీకెండ్స్ ప్లాన్ చేసుకోకండి. అసలు మైసూర్ ప్యాలెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అప్పట్లోనే ఎంత బాగా కట్టేవాళ్ళ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇట్స్ ఏ వర్తబుల్ విజిట్ టు మైసూర్ ప్యాలెస్. మైసూర్లో చూడడానికి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టైం బీయింగ్ మేము వెళ్ళలేకపోయాము, బట్ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్నీ విజిట్ చేయండి. టైం అయినా పర్లేదు, మేము తిరగగలము అనుకుంటే బస్సే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇక్కడ నుండి బృందావన్ గార్డెన్స్కి బస్సులో వెళ్ళాం ఫ్రెండ్స్. ఇట్ టుక్ అరౌండ్ 1 hour టు రీచ్ బృందావన్ గార్డెన్స్. ఇక్కడ లైటింగ్ అమేజింగ్ గైస్. లైట్ షో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఒక పీస్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. ఇక్కడ చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు బృందావన్ గార్డెన్స్లో. సో లైట్ షో మాత్రం మిస్ అవ్వకండి. రిటర్న్కి కూడా బస్సెస్ ఉంటాయి, అప్ టు 9-9:30 వరకు కూడా బస్సెస్ ఉంటాయి ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ మైసూర్ ట్రిప్. టోటలీ ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 20 Tales.